నమస్తే తెలుగు వన్ న్యూస్కి స్వాగతం. నిన్న రాత్రి రామోజీ ఫిలిం సిటీలో రామోజీ ఎక్సలెన్స్ అవార్డ్స్ కార్యక్రమం జరుగుతుంటే అందులో తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు పాల్గొన్నారు. దానిలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడిన దాంట్లో 2009 ఎన్నికల్లో ఆల్మోస్ట్ మనం గెలిచేస్తున్నాం అనేటువంటి కాన్ఫిడెన్స్ మాకు వచ్చేసింది. నాతో పాటు ఇంకొక ముగ్గురు ఎమ్మెల్యేలు వెళ్ళి రామోజీరావు గారి దగ్గరికి మంత్రి పదవులకి ఈయన సిఫార్సు చేయాలని అడగడానికి వెళ్ళాం, రికమెండ్ చేయమని. కానీ మా మనసులో ఉండగానే ఆయన లేదు నేను అలాంటి సిఫార్సులు ఏమీ చేయనని ఆయనే పసిగట్టి చెప్పేశాడని చెప్పారు. అయితే ఇప్పుడు మనం మాట్లాడాలనుకుంటున్న విషయం ఏంటంటే 2009లో ఎంత కాన్ఫిడెన్స్ లేకపోతే నలుగురు ఎమ్మెల్యేలు మంత్రి పదవుల వరకు సిఫార్సు చేయమని ఒక వ్యక్తి దగ్గరికి వెళ్ళారు. అంటే గెలుస్తా ఉన్న కాన్ఫిడెన్స్ ఆ స్థాయిలో ఉండింది. అప్పుడు టీఆర్ఎస్ తోటి పొత్తులో ఉన్నారు, ఆ స్థాయిలో ఉండింది. సరే, పిఆర్పి ఉన్న విషయం తెలుసు, లోక్సత్తా ఉన్న విషయం తెలుసు, ఇవన్నీ ఫ్యాక్టర్స్ ఉన్నా కానీ మనం గెలిచేస్తున్నాం అనే స్థాయిలో నమ్మకంతో ఆ నలుగురు ఎమ్మెల్యేలు రామోజీరావు గారి దగ్గరికి వెళ్ళగలిగారంటే ఆ తర్వాత ఫలితాలు చూస్తే కాంగ్రెస్ గెలిచింది. మరి వీళ్ళ ఎస్టిమేషన్ ఎక్కడ మిస్ అయింది? అసలు 2009 ఎన్నికల్లో ఏం జరిగి మళ్ళీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగలిగింది? ఆ గేమ్ చేంజర్ ఏంటి అక్కడ? ఒక్కసారి చరిత్రలోకి వెళ్ళి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చరిత్ర అనగానే మీకు అందరికీ తెలుసు, అప్సర్ రాజేష్ గారు డేట్లతో సహా చెప్తుంటారు కాబట్టి మనకి ఆయనే ఉన్నారు మనతో. నమస్కారం రాజేష్ గారు. నమస్కారం. అంత కాన్ఫిడెన్స్ ఉంది వీళ్ళకి, రేవంత్ రెడ్డి వాళ్ళకి. మరి ఎందుకు ఓడిపోయింది తెలుగుదేశం పార్టీ? లేదా ఆ పొత్తులో ఇది వాస్తవంగా 2009 ఎన్నికల నాడు, అంటే 2004 ఎన్నికలను ఒకసారి మనం గుర్తు చేసుకోవాలి. 1994 నుంచి 2004 వరకు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉంది. అవును. ఎన్టీ రామారావు గారు కొన్నాళ్ళు, తర్వాత చంద్రబాబు నాయుడు గారు. 1999లో నాడు పిసిసి అధ్యక్షుడిగా ఉన్న డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు, ఈ ఎన్నికల్లో నేను కనుక చంద్రబాబుని ఓడించలేకుంటే రాజకీయ సన్యాసం స్వీకరిస్తా అని చెప్పని బేకర్ ప్రకటన చేసి 1999 ఎన్నికలకు వెళ్ళారు. ఆయన 99లో ఆయన ఎంపీగానా పోటీ చేసింది? ఆయన ఎమ్మెల్యేగానే. ఓకే. అయితే ఆ ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు గారు నెగ్గారు. కానీ ఈ బేకర్ ప్రతిజ్ఞ అంశాన్ని నాలుగు మడతేసి రాజశేఖర రెడ్డి గారు, నేను సవాల్ విసిరా కానీ దానికి చంద్రబాబు స్పందించలేదు కదా అని చెప్పని సాకు చూపించుకొని ఆయన సిఎల్పి లీడర్గా కొనసాగారు. ఎందుకు అని అంటే 90 స్థానాలతోటి కాంగ్రెస్ పార్టీ బలమైన ప్రతిపక్షంగా ఆవిర్భవించింది. సో అసెంబ్లీలో చంద్రబాబు నాయుడు గారిని డి అంటే డి అనగలిగే సామర్థ్యం ఇవాళ తమకు దక్కింది. కాబట్టి ఎందుకంటే 1994 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ప్రతిపక్ష హోదా కూడా లేదు, 26 స్థానాలకు పరిమితమైంది. ఆ 5 సంవత్సరాలు సిఎల్పి లీడర్గా పీజేఆర్ గారు చేసిన పోరాట నేపథ్యంలో 1999 ఎన్నికల్లో పీజీఆర్ గారు ఓడారు. ఓహో. ఖైరతాబాద్ నియోజకవర్గంలో విజయరామారావు గారి చేతిలో పీజేనాథన్ రెడ్డి గారు ఓడారు. కానీ కాంగ్రెస్ పార్టీ 90 స్థానాలతోటి బలమైన ప్రతిపక్షంగా ఆవిర్భవించింది. దాంతో రాజశేఖర రెడ్డి గారు ఒకవేళ 94 లాంటి ఫలితాలు కనుక పునరావృతం అయ్యి ఉన్నట్టయితే రాజకీయ సన్యాసం స్వీకరించి ఉండేవాళ్ళేమో తెలియదు. కానీ ఇవాళ చంద్రబాబు నాయుడు గారితో డి అంటే డి అనగలిగే సంఖ్యాబలం దక్కింది. కాబట్టి ఒక ధైర్యంతో రాజకీయాల్లో కొనసాగారు. అప్పుడు రాజశేఖర రెడ్డి గారు ఒక నిర్ణయానికి వచ్చారు. చంద్రబాబుని ఓడించాలి అని అంటే తన నాయకత్వం ఒక్కటే సరిపోదు అని చెప్పని ఒక నమ్మకంతో ఆయన ఒక నిర్ణయానికి వచ్చి 2004 ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ, కమ్యూనిస్ట్ పార్టీలతో కలిపి అలయన్స్ పెట్టుకొని అలయన్స్ పార్ట్నర్లుగా వీళ్ళందరూ ప్రీపోల్ అలయన్స్ తోటి ఎన్నికలకు వెళ్ళి చంద్రబాబు నాయుడు గారిని ఓడించారు. అంటే కాంగ్రెసు, టీఆర్ఎస్, కమ్యూనిస్ట్ పార్టీలు. తర్వాత ఏర్పాటైన ప్రభుత్వంలో కూడా టీఆర్ఎస్ కూడా అధికారిక భాగస్వామి, కేంద్రంలో రాష్ట్రంలో 2 చోట్ల కూడా. కేసీఆర్ గారు సెంట్రల్ మినిస్టర్గా, ఇక్కడ నాయన నరసింహారెడ్డి గారు, విజయరామారావు గారు లాంటి, చంద్రశేఖర్ గారు లాంటి వాళ్ళు 6 రాష్ట్రంలో మంత్రులుగా రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వంలో అలయన్స్ పార్ట్నర్లుగా కొనసాగారు.
ఆ తర్వాత 2 సంవత్సరాలకి టీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీతో విభేదించి మంత్రివర్గం నుంచి బయటకు వచ్చి వాళ్ళు అలయన్స్ నుంచి బయటకు వచ్చేశారు. అలా అలయన్స్ నుంచి బయటకు వచ్చిన నేపథ్యంలో రాజశేఖర రెడ్డి గారు టీఆర్ఎస్ని లక్ష్యంగా చేసుకున్నారు. ఎన్నికల ముందు కలిసి పోటీ చేసిన మిత్రపక్షం, ఆ మిత్రపక్షాన్ని లక్ష్యంగా చేసుకొని టీఆర్ఎస్ పార్టీలో అంతర్గతంగా ఫిరాయింపులను ప్రోత్సహించారు ఆయన. 10 మంది టీఆర్ఎస్ ఎమ్మెల్యేలని అధికారికంగా తన కండవాలైతే కప్పలేదు, కానీ దుగ్గ్యాల శ్రీనివాసరావు గారు ఉండేవారు. వాళ్ళ భార్యని కాంగ్రెస్ పార్టీలో చేర్చుకున్నారు. ఓహో. జగ్గారెడ్డి గారు ఉండేవారు. వారి కుటుంబం నుంచి ఒకరిని కాంగ్రెస్ పార్టీలో చేర్చుకున్నారు. మందాడి సత్యనారాయణ రెడ్డి గారు ఉండేవారు. వారి కుమారులను వాళ్ళ కుటుంబ సభ్యుల్ని పార్టీలో చేర్చుకున్నారు. ఇలా చేర్చుకొని ఆఖరికి ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ ఎలక్షన్ వచ్చింది. టీఆర్ఎస్ పార్టీకి ఉన్న 26 మంది సంఖ్యాబలంతో వాళ్ళు కంఫర్ట్గా ఒక ఎమ్మెల్సీ నెగ్గుకోవడానికి ఆస్కారం ఉంది. కానీ కాసాని జ్ఞానేశ్వర్ గారిని ఇండిపెండెంట్గా పోటీ చేయించి రాజశేఖర రెడ్డి గారు తన కాంగ్రెస్ పార్టీలో మిగిలిన కొంతమంది శాసనసభ్యులు ప్లస్ ఈ టీఆర్ఎస్ పార్టీలో తనకు అనుకూలంగా ఉన్న 10 మంది టీఆర్ఎస్ ఎమ్మెల్యేలతోటి టీఆర్ఎస్ అధికారిక అభ్యర్థిని ఓడించి ఈ రెబలు అసలు అంటే టీఆర్ఎస్ రెబల్ కూడా కాదు, ఇండిపెండెంట్ అభ్యర్థి కాసాని జ్ఞానేశ్వర్ గారిని ఎమ్మెల్సీగా గెలిపించారు. వీటన్నిటి నేపథ్యంలో టీఆర్ఎస్ పార్టీ ఒక గాయపడ్డ వెన్నుపోటుకు గురైన భావంతో రగిలిపోతూ ఉంది. నమ్మి కాంగ్రెస్ పార్టీతో అలయన్స్ పార్ట్నర్గా కేంద్రంలో రాష్ట్రంలో అధికార భాగస్వాములుగా ఉంటే ఇవాళ ఇంత వెన్నుపోటు పొడుస్తారా, ఇంతగా మమ్మల్ని అవమానపరుస్తారా అని చెప్పని పైగా ఈ 10 మంది శాసనసభ్యుల డిస్క్వాలిఫికేషన్ పిటిషన్లు కూడా నాడు స్పీకర్ హోదాలో ఉన్న కేఆర్ సురేష్ రెడ్డి గారు ఆయన కూడా ఎన్నికల నోటిఫికేషన్ విడుదలయ్యేదాకా పరిగణలోకి తీసుకోకుండా సాయంత్రం ఎన్నికల నోటిఫికేషన్ విడుదలవుతున్న సందర్భంలో అప్పుడు వాళ్ళని డిస్క్వాలిఫై చేశారు 10 మందిని. అంటే వాళ్ళు విప్పు ధిక్కరించి వేరే అభ్యర్థికి ఓటేశారని చెప్పని నిర్ధారణ అయినా కూడా అంటే రాజశేఖర రెడ్డి గారి మాట తూచా తప్పకుండా అమలు జరిగింది ఆ రోజుల్లో. ఇటువంటి నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ ఎటు ప్రతిపక్షంలో ఉంది, టీఆర్ఎస్ పార్టీ గాయపడుంది, మిత్రపక్షంగా ప్రస్థానం మొదలయ్యి అధికారిక భాగస్వామిగా కొనసాగుండి ఆ తర్వాత ఈ రాజశేఖర రెడ్డి గారి విధానాలతోటి వారు కూడా విభేదించి ఎలా అయినా సరే రాజశేఖర రెడ్డిని ఓడించాలని ఒక కృతనిశ్చయంతో ఉన్నారు. వీళ్ళకు తోడు సహజంగానే ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉద్యమ కార్యాచరణ చేపట్టే కమ్యూనిస్ట్ పార్టీలు నాడు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వానికి వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీతో కలిపి విద్యుత్ ఉద్యమాల్లో పాల్గొన్న కమ్యూనిస్టులు 2009 ఎన్నికల దగ్గరికి వచ్చేటప్పటికి టీఆర్ఎస్ తెలుగుదేశంతో కలిసి వీళ్ళందరూ మహాకూటమిగా ఏర్పాటయ్యారు. ఇటువంటి పరిస్థితిలో రాష్ట్రంలో చోటు చేసుకున్న ఇంకొక కీలక సంఘటనలు 2008 ఆగస్టు నెలలో చిరంజీవి గారి నేతృత్వంలో ప్రజారాజ్యం పార్టీ ఆవిర్భావం జరిగింది. అంటే కాంగ్రెస్ ఈ మహాకూటమికి ప్రత్యామ్నాయంగా థర్డ్ ఆల్టర్నేటివ్గా చిరంజీవి గారి రూపంలో ఇంకొక ఫోర్స్ వచ్చింది. వీళ్ళకి తోడు లోక్సత్తా అంతకుముందు ఒక స్వచ్ఛంద సంస్థగా ప్రశ్నించే ప్లాట్ఫామ్గా ఉన్న లోక్సత్తా తాను కూడా ఒక రాజకీయ పార్టీకి రూపాంతరం చెంది 2009 ఎన్నికల్లో డాక్టర్ జయప్రకాష్ నారాయణ గారు స్వయంగా కుకటపల్లిలో పోటీ చేశారు. ఆ పార్టీ తరఫున రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో వాళ్ళు కూడా పోటీకి పెట్టారు. సో ఇక్కడ ఏమైపోయింది, ఒక పక్క ఒక ఇంటలెక్చువల్ పర్సన్గా సమాజంలో ప్రశ్నించే తత్వం ఉన్న వ్యక్తిగా లోక్సత్తా జయప్రకాష్ నారాయణ గారు తెచ్చుకున్న గుర్తింపు నేపథ్యంలో ఆ పార్టీని ఆదరించే ఓటర్లు కొంతమంది ఉన్నారు. అలాగే ఈ 2 కూటములకి ప్రత్యామ్నాయంగా మెగాస్టార్గా విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న చిరంజీవి గారు ఆయన ఒక ఫోర్స్గా ప్రజల్లోకి వచ్చారు. అంటే ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం మీద ఉన్న యాంటీ ఇన్కంబరెన్సీ, ఆ ప్రభుత్వ వ్యతిరేక ఓటు ఇవాళ 3 పక్షాల మధ్య చీలిపోయే పరిస్థితులు ఆ రోజుల్లో. అప్పటికి కూడా ఈ మహాకూటమి 108 స్థానాలు దక్కించుకోగలిగింది. అంటే 1999లో రాజశేఖర రెడ్డి గారి నాయకత్వంలో ఉన్న ప్రతిపక్షం 90 స్థానాలే చాలా బలమైన ప్రతిపక్షం అనుకుంటే ఇవాళ
108 స్థానాలతోటి ఆ ఎన్నికల్లో మహాకూటమి 108 స్థానాలకు పరిమితమైంది. రాజశేఖర రెడ్డి గారి నాయకత్వంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ఆ ఎన్నికల్లో పార్లమెంటు స్థానాలు 33 ఎగ్గింది. కానీ అసెంబ్లీ దగ్గరకు వచ్చేటప్పటికి 153 స్థానాలు 148 మ్యాజిక్ ఫిగర్ అయితే బొటాబొటీగా మ్యాజిక్ ఫిగర్ని దాటి ఎలా అయితే 2014 ఎన్నికల్లో 60 స్థానాలు తెలంగాణలో మ్యాజిక్ ఫిగర్ అయితే కేసీఆర్ గారికి 63 స్థానాలే వచ్చినాయో, 2023 తెలంగాణ ఎన్నికల్లో 60 స్థానాలు మ్యాజిక్ ఫిగర్ అయితే రేవంత్ రెడ్డి గారి నాయకత్వం కాంగ్రెస్ పార్టీకి 64 స్థానాలే వచ్చినాయో సిపిఐతో కలుపుకొని. అలాగే మొన్న 2009 ఎన్నికల్లో కూడా నాడు రాజశేఖర రెడ్డి గారి నాయకత్వం కాంగ్రెస్ పార్టీ ఇన్ని కూటముల మధ్య, ఇన్ని పార్టీల మధ్య ఈ ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలిపోవడంతో బొటాబొటీగా 153 స్థానాలతో బయటపడ్డారు. అంటే వీళ్ళకున్న క్యాలిక్యులేషన్ అంటే ఇక్కడ గమనించుకోవాల్సింది ఏంటంటే ఇక్కడ కొన్ని నియోజకవర్గాలు ఉన్నాయి. ఇప్పుడు ఉదాహరణకి తెనాలి నియోజకవర్గం గురించి చెప్తాను నేను. తెనాలి అసెంబ్లీ నియోజకవర్గంలో ఇప్పుడు సివిల్ సప్లైస్ మినిస్టర్గా ఉన్న నాదెళ్ల మనోహర్ గారు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి. అదే నియోజకవర్గంలో మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు పోటీ చేస్తూ ఉన్నారు. ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారి మీద నాదెళ్ల మనోహర్ గారు 2800 ఓట్లతో నెగ్గారు. ఓకే ఓకే. కానీ అక్కడ స్థానికంగా పోటీ చేసిన లోక్సత్తా అభ్యర్థికి 8000 ఓట్లు వచ్చినాయి. అంటే ఆ రోజు ఉన్న అంచనా కూడా ఏంటి అంటే ప్రధానంగా లోక్సత్తాకి పోలేని ఓట్లంతా కూడా తెలుగుదేశం సానుభూతి పరుల ఓట్లే ఎక్కువగా ఉండేవి. ఓకే. మరి ఆ క్యాలిక్యులేషన్స్ వీళ్ళకి కూడా ఉండే ఉంటాయి కదా. అంటే వీళ్ళు ఆ స్థాయిలో అంచనా వేయలేకపోయారు. ఓకే. అంటే అక్కడ గమనించుకోవాల్సింది ఏంటంటే మనకి 2009లో రేవంత్ రెడ్డి గారు ప్రస్తావించింది రేవంత్ రెడ్డి గారు, దూలిపాల నరేంద్ర గారు, పయ్యావుల కేశవ్ గారు, దేవినేని ఉమా గారు అనిపించింది. ఈ నలుగురు కలిసి చాలా క్రియాశీలకంగా ఉండేవారు. బహుశా నేను అనుకోవటం వారిలో అప్పటికి వీళ్ళ ముగ్గురు కూడా సీనియర్ శాసనసభ్యులు. బహుశా వారు రేవంత్ రెడ్డి గారు ఫస్ట్ టైం ఎమ్మెల్యే, అంటే ఎన్నికల ఫలితాలు ఇంకా రాలా. అవును, రాలేదు. అప్పటి వరకు ఆయన ఎమ్మెల్సీగా ఉన్నారు. కాబట్టి వీళ్ళ నలుగురు వెళ్ళి ఉండొచ్చు, లేదు ఇంకెవరైనా తెలంగాణ ప్రాంత శాసనసభ్యులను ఆయన కలిసి వెళ్ళారా అనేది ఆయన ఎమ్మెల్యేలు ఎవరనేది రివీల్ చేయకుండా తర్వాత 2009లో ప్రతిపక్ష స్థానంలో ఉన్నప్పుడు ఆయన ఈ ముగ్గురు శాసనసభ్యులతో చాలా సన్నిహితంగా ఉండేవారు కాబట్టి వాళ్ళు అయ్యి ఉండొచ్చు అని చెప్పని మనం ఊహించడమే. కాకపోతే ఒకటైతే వాస్తవం ఏంటి అంటే రాష్ట్ర వ్యాప్తంగా మహాకూటమి విజయావకాశాలు ఆ రోజుల్లో దెబ్బతీసిన ప్రధానమైన కారణాలు వచ్చేప్పటికి చిరంజీవి గారికి పోలైన 17% ఓట్ బ్యాంక్. ఎస్, ఒక రాజకీయ పార్టీగా ఆయనకి పోటీ చేసే హక్కు ఉంది, స్వేచ్ఛ ఉంది. ఇవాళ ప్రభుత్వ వ్యతిరేక ఓటు వీళ్ళకే ఎందుకు రావాలి, నాకెందుకు రాకూడదు? ప్రభుత్వ వ్యతిరేకత ఆ స్థాయిలో ఉందా అంటే 5 ఏళ్లలో? మీకు గమనించుకుంటే ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోటీ చేసిన పార్టీలు 108 స్థానాలు మహాకూటమికి దక్కాయి. అవును. 18 స్థానాలు చిరంజీవి గారికి దక్కినాయి. అంటే 126 స్థానాలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా అక్కడ కళ్ళ ముందు స్పష్టంగా కనిపిస్తూ ఉన్నాయి. ఎంఐఎం లాంటి పార్టీలు కాకుండా భారతీయ జనతా పార్టీకి 2 సీట్లు వచ్చినాయి ఆ ఎన్నికలో. 126 ఒక 2 128 ప్లస్ ఎంఐఎం, దీంతో లోక్సత్తా ఒకటి. దీంతో కంపేర్ చేసినప్పుడు మరి అధికార పక్షానికి ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోలైన పార్టీల మధ్య వచ్చిన సీట్లను పోల్చి చూసుకున్నప్పుడు చాలా థిన్ మార్జినే. అవును. కాబట్టి ప్రభుత్వ వ్యతిరేక ఓటు ఉందనేది స్పష్టమవుతూ ఉంది. ఇవాళ మన్మోహన్ సింగ్ గారి నాయకత్వంలో ఉన్న యూపీఏ ప్రభుత్వానికి 33 పార్లమెంట్ సీట్లు ఇచ్చిన రాష్ట్రంలో అదే ప్రపోర్షన్ ప్రకారం క్వాంటిఫై చేసుకున్నప్పుడు 153 స్థానాలకి ఇవాళ అసెంబ్లీ ఫలితాలు ఆగకూడదు కాంగ్రెస్ పార్టీ ఆ రోజున. అవును కదా. అయితే ఇక్కడ రాజశేఖర రెడ్డి గారికి కలిసి వచ్చిన ఇంకొక మేజర్ ఫ్యాక్టర్ ఒకటి ఉంది. ఆ ఎన్నికల్లో 2 ఫేజుల్లో ఎలక్షన్ జరిగింది. మొదటి విడత తెలంగాణలో పూర్తయిపోయింది. 2004లో టీఆర్ఎస్తో కలిపి మిత్రపక్షంగా ఆయన ఎన్నికల్లో పోటీ చేశారు. అవును. కానీ 2009లో తెలుగుదేశం టీఆర్ఎస్ కలిపి మిత్రపక్షంగా పోటీ చేస్తున్న నేపథ్యంలో ఫస్ట్ ఫేజ్ తెలంగాణ ప్రాంత ఎన్నికల ప్రచారం ముగోగానే రెండో ఫేజ్ ఆంధ్ర ప్రాంత ఎన్నికల ప్రచారంలో ఆయన తెలంగాణని వేర్పాటువాదిగా చిత్రీకరిస్తూ వచ్చారు. చిత్రీకరిస్తూ ఆ రోజున తెలుగుదేశం పార్టీని రాష్ట్ర విభజనకు మద్దతు ఇస్తున్న పార్టీగా ఆంధ్ర ప్రాంతంలో ఎమోషన్స్ ఫ్లేరప్ చేశారు. హైదరాబాద్ వెళ్ళాలి అంటే వీసా పాస్పోర్ట్ కావాలా అని చెప్పని నినాదంతో ఆంధ్ర ప్రాంతంలో తెలంగాణలో టీఆర్ఎస్ తోటి జరిగిన
ఈ పొత్తుని ఆంధ్ర ప్రాంతంలో ఆయన తనకు అనుకూలంగా మలుచుకోగలిగారు. ఉమ్. దాంతో తెలుగుదేశం పార్టీ కన్నా ఆ రోజు కాంగ్రెస్ పార్టీకి కొంత అడ్వాంటేజ్ రావడం జరిగింది. దానికి తోడు ప్రజారాజ్యం, లోక్సత్తా ఇవన్నీ కలగలిసి ఆ ప్రభుత్వ వ్యతిరేక ఓటు వివిధ పక్షాల మధ్య చీలిన నేపథ్యంలో చాలా నియోజకవర్గాల్లో అంటే ఈ 108 కాకుండా కాంగ్రెస్ పార్టీ నెగ్గిన, నేను ఇందాక చెప్పాను కదా, తెనాలి లాంటి నియోజకవర్గంలో 2800 ఓట్లు. ఓకే. అంటే అట్లాంటి థిన్ మార్జిన్స్ తోటి ఈ పార్టీల మధ్య చీలికలతోటి ఓట్ల చీలిక వల్ల చాలా నియోజకవర్గాల్లో ఫలితాలు ప్రభావితం అయినాయి. కాబట్టి ఆ రోజు యంగ్స్టర్స్ వీళ్ళ అంచనాలు తలకిందులు కావడానికి కూడా కారణం ఏంటి అంటే ఈ ఓట్ల చీలికలు వీటన్నిటి నేపథ్యం, అలాగే రాజశేఖర రెడ్డి గారు ఆంధ్ర ప్రాంతంలో చేసిన ప్రచారం ఓటర్ల మీద ఎంతటి ప్రభావితం చూపించింది అనేది సాంతం ఫలితాలు విడుదలైనా కానీ ఆ ప్రభావం అర్థం కాల. అంటే రాజశేఖర రెడ్డి గారు మామూలుగా మనకు చెప్తారు కదా, ఏ రోడ్డు దగ్గర పాట ఆ రోడ్డు దగ్గర పాడమని చెప్పని. ఆయన సిఎల్పి లీడర్గా ఉండగానే 1999-2004 మధ్యలో టీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావం కంటే ముందుగానే ఆయన కాంగ్రెస్ పార్టీలో తెలంగాణ ప్రాంత శాసనసభ్యులతోటి టీఆర్సీసీ అని ఏర్పాటు చేయించారు, తెలంగాణ రీజనల్ కాంగ్రెస్ కమిటీ అని చెప్పని. అంటే మొట్టమొదటగా తెలంగాణ నినాదాన్ని ఎంపిక చేసుకుంది రాజశేఖర రెడ్డి గారు. కారణం ఏంటి అంటే చంద్రబాబు నాయుడు గారిని ఓడించాలి అని అంటే ప్రాంతీయ నినాదాన్ని కూడా అందుబాటులోకి తీసుకురావాలనే ఉద్దేశంతో, ప్రాంతీయంగా చంద్రబాబు నాయుడు గారిని ఏకాకి చేయాలనే ఉద్దేశంతో చిన్నారెడ్డి గారి నేతృత్వంలో టీఆర్సీసీ ఏర్పాటు చేయించింది రాజశేఖర రెడ్డి గారు. ఆ తర్వాత ఇది చూసిన తర్వాత ఈ స్లోగన్ ఏదో వీళ్ళు క్యాచ్ చేసుకున్నట్టున్నారు అని చెప్పని అప్పటికే మంత్రి పదవి దక్కక అసంతృప్తితో ఉన్న కేసీఆర్ గారు ఆయన ముందుకొచ్చి టీఆర్ఎస్ పార్టీ అని చెప్పని ఏర్పాటు చేశారు. ఆ టీఆర్ఎస్ పార్టీతోటి 2004లో పొత్తు పెట్టుకుంది రాజశేఖర రెడ్డి గారు. అధికార భాగస్వామిగా ప్రభుత్వాల్లో కొనసాగింది రాజశేఖర రెడ్డి గారు. ఆ పార్టీలో చిలికలు తీసుకొచ్చింది రాజశేఖర రెడ్డి గారు. అంటే వాళ్ళతో పొత్తు పెట్టుకున్నారు, వాళ్ళని అస్థిరపరిచే ప్రయత్నం చేసింది కూడా ఆయనే. అటువంటి రాజశేఖర రెడ్డి గారు మళ్ళీ 2009 ఎన్నికల్లో తెలంగాణ ప్రాంత ఎన్నికలు ముగిసిన తర్వాత పోనీ అదే నినాదం మరి తెలంగాణ ఎన్నికల ప్రచారంలో కూడా వాడి ఉన్నట్టయితే మరి ఫలితాలు ఇంకెలా ఉండేయో తర్వాత సంగతి. కానీ ఆయన సమయానుకూలంగా, నేను అదే చెప్పింది, ఏ రోడ్డు దగ్గర పాట ఆ రోడ్డు దగ్గర పాడిన రాజశేఖర రెడ్డి గారు ఆ ఎన్నికలలో జోజీతా వహీ సికిందర్, ఎలా గెలిచావనేది ఎవరికి అవసరం లేదు, గెలిచావా లేదనేది మాత్రమే. ఆయన గెలిచాడు, వీళ్ళు ఓడారు, వీళ్ళ అంచనాలు తలకిందులైనవి, ఆయన వ్యూహాలు సఫలీకృతం అయినాయి. ఒకవేళ ఆ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఆ కూటమి గెలిచుంటే రేవంత్ రెడ్డి నిజంగానే ఆయన కోరిక మేరకు మంత్రి అయి ఉంటే ఇప్పుడు మంత్రి కాకుండా ముఖ్యమంత్రి అయిన వ్యక్తిగా ముఖ్యమంత్రిగా నిలిచేవాడు కాదు, మంత్రి కూడా చేసి ముఖ్యమంత్రి అయిన వ్యక్తిగా అయ్యేవాళ్ళేమో ఒకవేళ ఆ అవకాశం వచ్చి ఉంటే. సరే, ఎనీవేస్ ఒకసారి చరిత్రని మీతో కాస్త చరిత్ర గురించి క్షుణ్ణంగా చెప్తుంటారు కాబట్టి ఆ ఎన్నికల్లో ఏం జరిగింది అనేది కొంత తెలియజేసే ప్రయత్నం చేశాను జనాలకు కూడా. థ్యాంక్ యూ రాజేష్ గారు.